విగ్రహం దొరికింది. సాయంత్రం వరకు అది మీ ఊరిది కాదు, పక్క ఊరోళ్ళదని చెప్పిర్రు. మీరు కూడా వాళ్ళకి ఇయ్యాలని ఒప్పుకున్నారు కదా! చెప్పండి ఏమనుకుంటారు మీరసలు? మాది అని మేము అనుకున్నాం. అయితే వేరే వాళ్ళొచ్చి వేరే ఊరోళ్ళొచ్చి మాది శివుని విగ్రహం. మా ఊర్లో అయితే దొంగలు ఎత్తుకెళ్ళి ఇక్కడ ఏశారు. మాది విగ్రహ ప్రతిష్టాపన మేము చేసుకోవాలి. మేము మాదే అని కావాలని వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు కావాలని మీరు అంటుర్రు. మరి మీదే అని మాకు కూడా ఎట్లా రుజువు? వేరే వాళ్ళు కూడా తర్వాత మళ్ళొచ్చి మాదే అంటారు. ఎట్లా మరి? ఇంకో వేరే వాళ్ళు కూడా వచ్చి మాదే దేవుడా అని అడుగుతారు. అదే విషయం మీ గ్రామస్తులందరూ కలిసి వచ్చి దానికి మాకు ఒక మెమోరాండంలా ఇస్తే మాదే అని మీరు ఒక సంతకం పెడితే మాకు ఒక ఉంటుంది కదా అని ఒక ఆలోచనతోటి మేము ఉన్నాం. కానీ మాకు వచ్చింది కదా సోమవారం పూట శివుడు వచ్చింది కాబట్టి మాకు రామాలయమే ఉంది ఇప్పటివరకు కోయలగూడెంలో. శివాలయం లేదు. గ్రామ పంచాయతీ వేరే అయినప్పుడు శివాలయం ఉండే మార్కండే కూడా అది ఎల్లంబాయికి వెళ్ళింది. గ్రామ పంచాయతీ డివైడ్ అవ్వడం వల్ల ఇప్పుడు మాకు సపరేట్గా శివాలయం లేదు. రామాలయం కూడా పునర్నిర్మాణం చేద్దామని అనుకుంటున్నాం. అదేవిధంగా శివుని కూడా రెండు ఒక దగ్గర పెడదామని ఆలోచన మీద ఉన్నాం. ఆ సంకల్పంగానే దొరికిందని మేము భావిస్తున్నాము శివుడు సోమవారం పూట. కానీ ఇక మరి విధి నిర్ణయం ఏమవుతుందో తెలియదు. మరి వాళ్ళు వచ్చి మా దేవుడు అని వాళ్ళు అంటున్నారు వేరే గ్రామస్తులు. ఇక చూడాలి మరి దైవ నిర్ణయం ఎలా జరుగుతుందో తెలియదు.